హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టిఆర్ఎస్ క్రియేషన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మనం మన ఛానల్లోనే అయితే కర్రీ పఫ్ అయితే చేస్తున్నాం. ఎట్లా చేస్తాం అవన్నీ అయితే ప్రాసెస్ మొత్తం సెటప్ చేసుకొని చూపిస్తాం మీకు. అంటే ఇది ఒక కుకింగ్ వీడియో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో మనం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు కర్రీ పఫ్ ప్రాసెస్ మొత్తం మీకు అయితే చూపిస్తా. సో గైస్, ఇది మన లొకేషన్. మిలి దావత్ వీడియోలను అయితే చూసుకోవచ్చు. ఈడికెళ్ళి ఒకటి ఇది ప్లాస్టిక్ ది కవర్ అయితే కట్టేసుకొని పట్ట ఇక కింద సాప్ వేసుకొని ఈడనైతే మనం కుక్ అయితే చేసుకుందాం మనము. చలో మనం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక వచ్చేసి ఏంటిదంటే మనం ఫైర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫైర్ వచ్చిందంటే మనకు అన్న వచ్చినట్టు. మీకు ఒక షార్ట్ వీడియోలో తెలిసే ఉంటుంది. కట్టెలన్నీ అయితే తెచ్చుకున్నాము ఒక ఊరు నుంచి. ఇక ఇవే దీనికోసమే తెచ్చినాం. ఫస్ట్ బయటికి తీసేయాలి. అన్నీ ఫస్ట్ సగ్గ పెట్టుకొని మంట పెట్టాలి. ఇక గైస్, మనం ఇటుక పిల్లలు అయితే తీసుకోవడానికి వచ్చినాం. వీటి మధ్యలో మనం ఫైర్ అయితే అంటిస్తాం కాబట్టి తీసుకొని వెళ్ళిపోదాం. ఇట్లయితే మనం ఇటుక పిల్లలను పెట్టి పొయ్యిన అయితే తయారైతే చేసుకున్నాం. ఇప్పుడు ఈ కట్టెలను తీసుకొచ్చి దాని మధ్యలో వేసి అంటిద్దాం. గైస్, మనమైతే ఇది మంటని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నూనె, ఇది మీకు అన్నీ చెప్తున్నాయి. ఇది వచ్చేసి వాటరు, ఇది మనకి పెట్రోలు, ఈ ప్లేట్లు, ఇవన్నీ ప్లేట్లు, పిండి, ఆనియన్ అవన్నీ. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం అయితే మంటనైతే పెట్టుకోవాలి. చలో మనం ఇప్పుడైతే మంటనైతే పెడదాం. మనం ఒక తాన సెటప్ చేస్తాం. మనం ఎక్కువ మంది లేము కాబట్టి ఒక తాన సెటప్ చేసి మేము ఇద్దరం అయితే చేస్తాం. గైస్, మనోడు అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు కోసేస్తాడు. నేను మంట పెడుతున్నా. ఇలా కోసేసి మంటలో ఉల్లిగడ్డలు కోయాలి. ఈడోడు కొత్తోడు అనుకుంటారా? కొత్తోడు కాదు, నేనే షహానానే నేర్పించుకున్నా. కట్టెలు అయితే మంచడం అన్నా కానీ జల్లి అయిపోతాయని టెన్షన్ ఉంది. అప్పుడు ఓన్లీ వీడియోని అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ వీడియో చూడండి ఒకసారి. ఇదే లొకేషన్లో చేసుకున్నాం. మంటనే మండలేదు, మండినే సగం మండలేదు. అది ఎంత కష్టపడడం అంటే ఐటమ్. గైస్, మీరు చూసుకోవచ్చు ఆయిల్ అయితే వేడైపోయింది. మంటనైతే పెట్టేసినాం. ఇప్పుడు మనోడైతే ఇక్కడ కోస్తుండు. ఇవైతే వేసేద్దాం. ఇక ఉప్పు ఒకటేసారి అంతా పడ్డది అనుకో ఇసాం. ఇక నెక్స్ట్ పసుపు అయితే వేసేస్తున్నా. మనోడు అలా పిండి తీసుకుతుండు. నేను ఒక్కని వీడియో తీసుకుంటలేను కాబట్టి మీకు చూపించలేకపోతున్నా. పసుపు, కారం, ఉప్పు అయితే వేసేసుకోవాలి. మనము వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని అయితే ఈ కలర్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని సైడ్కి అయితే పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు మైదా పిండితో అయితే కలుపుకొని దాన్ని చపాతీ లెక్క వేసుకొని దాని మధ్యలో ఈ స్టఫ్ని అయితే పెట్టాలి. చలో మనమైతే ఇప్పుడు మనోడైతే విసికేసిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇక చపాతీ లెక్క వేసుకొని మధ్యలో అది పెట్టేసి నూనెలు వేసుకోవాలి. గైస్, మనం ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఇట్లా అయితే ఒకటైతే తీసేసుకొని, మరీ ఎక్కువ అయిపోయింది, దీని మధ్యలో అయితే వేసేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇట్లా దగ్గరికి వేసేసుకొని సేమ్ షాప్లో చేసినట్టు అంటే రాదు. ఇక మీకు నచ్చిన షేప్ అయితే వేసుకోవాలి. ఎగ్ పఫ్ అంటే ఎగ్ పఫ్ షేప్ ఉండాలని ఏం లేదు. అది కర్రీ పఫ్ అంటే కర్రీ పఫ్ షేప్ ఉండాల్సింది ఏం లేదు. మీకు నచ్చిన షేప్, కాకపోతే నూనెలు వేసినప్పుడు మళ్ళీ బయటికి రావద్దు. రైట్, ఇట్లనైతే అన్నీ అయితే వేసేసుకొని నూనెలను అయితే వేసేసుకుందాం. ఇటు సైడ్ అయితే మంట పెట్టేసి నూనె పెట్టినాం. మనోడు ఇక్కడ రెడీ చేస్తుండు. ఇక చెరొక పని అందుకుంటే జల్జల్ అయిపోతుందని మళ్ళీ కాపరేట్ పడుతుంది మంటని చూపిస్తే. గైస్, ఒకటి అయితే వేసేసినాం. మంచిగా కాకపోతే నన్ను అయితే తిట్టకుర్రి. అంటే మాకు వచ్చినట్టు మేమైతే ట్రై చేస్తున్నాం. ఈ మంటనేమో మమ్మల్ని ఎక్కువ అవుతుంది. అవసరం ఉన్నప్పుడు రాదు కానీ అవసరం లేనప్పుడు అయితే వస్తుంది మంట.
అయితే టేస్ట్ అయితే చేస్తుండు. కాలుతున్నా జల్లి తిందామంటే కొంచెం తినేసి టేస్ట్ ఎట్లయినాయో ఎట్లన్నా మనకు మంచిగా అనిపిస్తుంది మనం చేసుకున్నాం కాబట్టి. ఇంకా మంచిగా ఉన్నాయి ఎందుకంటే మనం చేసుకున్నాం కాబట్టి. లోపలంతా ఉడికిందా మంచిగా? ఉడికి రైట్, చిన్న ఉడికింది. మీకు ఒకసారి చూపిస్తా లోపలనైతే చూసుకోవచ్చు. లోపల ఇదంతా మంచిగానైతే అయింది కుక్ అయితే. టేస్ట్ ఇట్లా మంచిగా ఉంది. చలో గాయస్, మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే ఇట్లనైతే చేసుకున్నాం కర్రీ పఫ్. మీకు ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. మేమైతే కుకింగ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాం. వీక్కి 1 అయితే అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాము. చలో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. మీకు చూపెట్టలే కదా, అటు సైడ్ మొత్తం అయితే తీసేసినాం. బస్తాలు అవన్నీ అయితే తీసేసినాం. చలో ఇక బాయ్ బాయ్.